అరచేతబడ్డ తర్వాత అన్నయ్య ఏమిటి అతివా? ఇలా వారి వరుసలు పాటించగా సంచరించేవారు కనుకనే మిమ్మల్ని రాక్షసులు అంటున్నారు. లేకపోతే ఏమిటి తలవంపుల పని రావణ? ఇంతగా సంచరించేవారు బ్రహ్మకులాలంకారుడనై పౌలస్య బ్రహ్మ పౌత్రుడనై విశ్రవసు బ్రహ్మపుత్రుడనై త్రిజగత్శాసనకర్తనై కైలాసవాసి కరుణాంతరంగ పీఠికాసీనుడనై నిర్విక్ర పరాక్రమ పరిరక్షిత దానవ సామ్రాజ్య సింహాసనాధిష్ఠాతనై ఒక్కాడు దాని అవమానాలకు తలబొగ్గి అవహేళన పాలు కావలసిందేనా? కాలం కలిసి రానప్పుడు కలవరపడి లాభం లేదు రావణ. నీ చేతకాని కార్యాన్ని చేతనైన వారి చేత చేయించటము కార్యచాతుర్యమే. నేను చేతగాని వాడిని. ఇప్పటికి తేలింది అదేగా. నా మాట విను. క్షత్రియకుల ధ్వంసకుడైన పరశురాముడు అస్త్ర సన్యాసం చేసి తపస్సు చేస్తున్నాడు. ఈ శివధనుర్భంగ వార్త విన్నాడా ఆగ్రహంతో రెచ్చిపోతాడు. ఆ పైన విల్లు విరిచింది క్షత్రియార్భకుడు గనుక ప్రాతపగ పరవళ్లు త్రొక్కి ఆ దశరథ రాముణ్ణి మట్టు పెట్టక మానడు. దానితో శత్రునాశనం, కళ్యాణ భంగం. ఆ పైన సీతంటావా? ఎక్కడికి పోతుంది? ఉంటుంది. అనుమానించకు రావణ. ఇంతకంటే కార్యసాధనకు మార్గం లేదు. వెళ్ళి భార్గవరామునికి యుక్తిగా పొగవే. వెళ్ళు. శ్రీరాముడు, అయోధ్య రాముడు, దశరథ రాముడు, దుస్సహావమానము ఈ పరశురాముని చేత పరసు ఉండగా దీర్ఘరామనామధారణమా, మహేశ్వర కలిభంగమా? ఈ వైష్ణవ శాపానికి ఎదురా, ఈ పరశువుకు బదులా ఈ రాముని ఎదురబడి ఆ రాముడు ఎలా బ్రతకగలడో నేను చూస్తాను. సీతా కళ్యాణం ఎలా జరుగుతుందో చూస్తాను.